1000 జయజయలు సౌలు గారికి అన్నారు. అనగానే సౌలు కొంచెం కాలర్ అట్టిట్లా అనుకున్నాడు, ఏం చేయకున్నా. ఆమేన్, హల్లెలూయా. కానీ సౌలు వెనక వచ్చిన దావీదుకు 10,000 జయజయలు అన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ జయజయలు 10,000కు పోయిందో, అరే మా అల్లుడిని పొగుడుతున్నారు కదా అనుకోవచ్చు కదా ఇటు మామ. చూడండి ఎట్లుంటుందో సొంతానికే. హల్లెలూయా. బిడ్డను విధవరాలు చేయాలని ఆలోచనలో పడ్డాడు. ఆమేన్. విషపు చూపు చూడడం ప్రారంభించాడట. ఏం చూపు అది? విషముతో కూడిన చూపు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ఒకలాంటి అసూయతో కూడిన చూపు. ఆ చూపులో ఏముంది అంటే, నా వలన కానిది వీని వలన అయింది, వీనికి మార్కులు వచ్చినాయి నాకు మార్కులు రాలే, వీడిని అందరూ పొగుడుతున్నారు నన్ను ఎవడు పట్టించుకోలే, వీడి మీద అందరూ వాదనుకుంటున్నారు నన్ను మాత్రం పనికినోళ్ళలాగా తీసేసినారు అని ఇటువంటి ఒక అసూయకరమైన చూపుతో నింపబడ్డాడు వాడు. కొన్నిసార్లు మనం కూడా నవ్వుతున్నాం కానీ మనలో కూడా అటువంటివి కనబడుతుంటాయి. ఆమేన్. ఒకరు మంచి తిండి తినొద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, ఆమేన్, మంచి ఇండ్లలో ఉండొద్దు, మంచి వాహనాలలో తిరగొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా సేవకులు, చాలామంది అట్లా అనుకుంటారు. సేవకులు అంటే ఎప్పుడు భిక్షకుల్లాగానే ఉండాలనుకుంటారు. ఆమెను కొంతమంది అయితే మేము ఇచ్చిన దాన్ని బట్టి మేము హల్లెలూయా కాబట్టి అనుకుంటుంటారు. కానీ పాపం మేము ఇచ్చామని వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళు మాత్రం పైకి పోతుంటారు. కారణం ఏంటంటే వీరు ప్రభువా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రభువుకి చెప్తుంటారు. వాళ్ళు మేము ఇచ్చినాం కాబట్టి అంటుంటారు, కాబట్టి అక్కడే ఆగుతారు. అంటే నువ్వు మనిషికి ఇచ్చావు కాబట్టి ఆగిపోయినావు, అదే పరలోకపు తండ్రికి ఇచ్చావనుకో ఆకాశపు వాకిళ్ళు తెరవబడిన స్థితిలో నడుస్తావు నువ్వు. అది తేడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈరోజు అటువంటి చూపులతో చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఎంత నలిగిపోయి, ఎంత కన్నీళ్లు గార్చి, ఎంత భారంతో, ఎంత బాధ్యతతో, ఎంత ఆశతో, ఎంత ఆసక్తితో వాక్యం చెప్తుంటే ఆ వాక్యము చెవులలో పెట్టుకోరు. కానీ ఈ చూపులతో ఏమి ఈరోజు కలర్ షర్ట్ వేసిండమ్మా, ఏ సూట్ వేసినారబ్బా, ఈరోజు ఏం పాస్టర్ గారు ఏదో కొత్త సేన వేసినట్టుంది, ఏమో మంచి చీర కట్టినట్టున్నారు, మంచిగా నెత్తి మీద కొంగేయాలి, అది ఇది అంటే ఏం చూపులు అవన్నీ ఉన్న. ఎవరికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు లేవు, కానీ నిత్యము ఆయన సన్నిధిలో ధూపం వేసే వాళ్లకు యాజక వస్త్రాలను దేవుడు ధరింపజేశాడు. ఒక ప్రత్యేకమైన నిలువుటంగిని వరకు కుట్టించాడు. ఒక ప్రత్యేకమైన డిజైన్ ఆయన్నే చేశాడు, ఫ్యాషన్ డిజైనర్. ఆమేన్, హల్లెలూయా. ఆ సేవకుడు, ఆ యాజకుడు ఏ వస్త్రం వేసుకోవాలి, ఎటువంటి వస్త్రం వేసుకోవాలా అన్నీ కూడా ఆయన క్రమపరిచి అతని చేతిలో ధూపం ఇచ్చి లోపలికి పంపించి ప్రజలకు ఆయనకు మధ్యవర్తులుగా నిలబెట్టి వాళ్ళను వాడుకోవడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అది దేవుడే సంతోషపడితే, మనుషులు సంతోషపడితే ఎంత, సంతోషపడకుంటే ఎంత. దేవునికి స్తోత్రం. ఏది ఉన్నా లేకున్నా ఈ అసూయమైన చూపులు మాత్రం ఎప్పుడు ఉండొద్దు. చాలా డేంజర్. దేశ దిమ్మర్లో తిరుగుతారు భద్రం. నిజంగా చెప్తున్నాను, వారికి నిలవరైన స్థలం ఉండదు. వాళ్ళు ఏది చేసినా సఫలం గారు. ఒక్క ఉద్యోగంలో 2 నెలలు ఉండరు. ఒక్క వ్యాపారం ఒక్కసారిగా జరగదు. ఇంటింటికి అక్కడిక్కడికి ఆ ఊరు ఈ ఊరు ఇంకా కోతుల్లాగా తిరుగుతూనే ఉంటారు. కారణం ఏంటంటే అసూయకరమైన చూపులు. అవి విషపు చూపులు. ఆమె అవి సరి అయినవి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఎదుటివాడు ఏదైనా కొత్తది తెచ్చుకున్నాడు అనుకో, నీ ఎదుటివాడు నీ దగ్గర లేనిది తెచ్చుకున్నాడు అనుకో, వాడిని చూసి నువ్వు కూడా సంతోషపడాలా. ఏమనాలా? అబ్బా దేవునికి స్తోత్రం, ఎంత మంచి బండి ఇచ్చాడయా దేవుడు నీకు, అబ్బా దేవునికి స్తోత్రం, ఎంత మంచి డ్రెస్ ఇచ్చాడయా, ఎంత మంచిది అని మనం వాళ్ళని బట్టి సంతోషపడుతున్నాం అనుకో, చెప్పమంటారా వద్దంటారా? అడుగు వాటికంటే కొన్నిసార్లు మనం ఊహించని కూడా దేవుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అసలు మనం ఊహించాం.
దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ప్రభు మనకిస్తాడు. ఎప్పుడు పొరుగువాన్ని మనం ప్రేమిస్తూ, పొరుగువానికి ఇచ్చిన ఆశీర్వాదం చూస్తూ, గమనిస్తూ, మనం మురిసిపోతూ, మనం సంతోషపడుతూ. ఎట్లా సంతోషపడాలంటే మనకేదో ఇచ్చినట్టు, మనకేదో జరిగినట్టు, మనలో ఏదో ఉన్నట్టు. ఆమేన్. అటువంటి ముడిసిపోయే రకాలుకి దేవుడు ఏం చేస్తాడంటే, అడగకుండానే వీళ్ళకు ఒక్కంత ఉంటుందేమో, ముడిసిపోయినందుకు 3 అంతలుగా, 10 అంతలుగా, 100 అంతలుగా దేవునికి ఇస్తాడు. అది సీక్రెట్. అందుకే యోహాను అంటాడు, ఎవరైతే ఆమేన్ హల్లెలూయా తమ సహోదరులను ప్రేమించారో వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారట. ఆమేన్. చీకట్లోనే ఉన్నారు వాళ్ళు. వెలుగు రాలేదు వాళ్ళకు, కనులకు వెలుగు లేదు వాళ్ళకు. అందుకే వాళ్ళ దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప. మా సంఘానికి వచ్చే వారికి దేవుడు ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి కారు ఇచ్చాడు, ఒక మంచి బంగ్లా ఇచ్చాడు, చక్కటి భక్తి కలిగిన పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబం అంతా రక్షణ పొందుకొని వాళ్ళు రక్షణ మార్గంలో సాగి కుటుంబం ఇచ్చాడు. దేవానికి స్తోత్రం. అట్టి కృపనిచ్చినందుకు వందనాలని చెప్పు. ఏం జరుగుతుందో చూడు. కొన్ని చెప్పలేను నేను, ఎందుకంటే చెప్పలేని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నువ్వు ఊహకు కూడా అందవు. అటువంటి దీవెనలతో నిన్ను నింపుతాడు. నీ మనస్సులో కూడా రావు, అటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడు విషపు చూపు పక్కన పెట్టినప్పుడు పొరుగువానికి ప్రైజ్ ది లార్డ్. అయ్యా దేవుని కృపలో చిన్న బండి కొనుక్కున్నాడు. ఈ బండి నేను ఎప్పుడో కొనుక్కున్నా, ఇది ఎప్పుడో అనుభవించిన. ఆమేన్. నేను పాపం ఏదో ఎండలో పోతున్నారులే అని ఒక ఆయన ఎక్కించుకుంటే మాట్లాడుతూ బాగా వచ్చి ఇక్కడ పాస్టర్ గారు అన్నారు. సరే నువ్వు కారు ఆపి వాళ్ళని దింపుతుంటే ఏమంటారో తెలుసా, ఇట్లా కారులో నేను ఎప్పుడో తిరిగినా అన్నారు. అంటే దాని అర్థమైంది. నాకు అనిపించింది ఈయన సంతోషపడుతున్నా బాధతో. అల్లెల్లు ప్రైజ్ ది లార్డ్. లేరా అటువంటి వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కింద ఉన్నాం మనమంతా, ఆత్మ నింపుదలలో ఉన్నాం మనమంతా. ఆమేన్. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఆమేన్. ఈరోజు నుంచి మనసు మారాలా, చూపు మారాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు కూడా మారాల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో మనం ఏం చేయాలా? మన పొరుగువారు ఏదైనా మన పొరుగువారు సంతోషంతో వచ్చి వారు అనేది ఏదైనా చెబితే వెంటనే మనం కూడా రిసీవ్ చేసుకొని అది మనకు సంభవించినట్టు, అది మనకు దొరికినట్టు మనం కూడా సంతోషించాల. ఒకరు ఏడుస్తే మనం ఏడవాల, ఒకరు నవ్వుతుంటే ప్రైజ్ ది లార్డ్. అది వాక్యం చెప్తోంది, నేను కాదు. ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? అదే వాక్యం, అదే వెలుగు, అదే జీవం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో అటువంటి కృపచేత మనం నింపబడి ముందుకు సాగాలి. ప్రియ సంగమా, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మిక సంబంధమైన కోరికలతో మనం రావాలి దేవుని దగ్గరికి. ప్రతిరోజు ఈ మాట చెప్పాలి దేవుని దగ్గర. చూడండి ఆ మాట, కీర్తనలు 119:18. 119:18. థ్యాంక్ యూ ఫాదర్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. నంబర్ 1, ప్రభుతో ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన, దేవా నీ వాక్యములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఓపెన్ మై ఐస్ అని చెప్పండి అందరు కూడా. నా కన్నులను తెరవండి ప్రభువా అని చెప్పండి. ఇంకొకసారి గట్టిగా. ఈ లోకంలో ఉన్నవి మన కన్నులను మూసేస్తాయి, కానీ వాక్యం ఏం చేస్తుందంటే మనకు వెలుగును కలగజేస్తుంది. కాబట్టి ఆ వెలుగును చూచే కన్నులు మనకు కావాలి. అందుకే ప్రతిరోజు అడగాలి, ప్రభువా నీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన
సంగతులను చూసేటట్టు నా కన్నులను తెరవండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకడొచ్చాడు గుడ్డోడు, ఆమెన్, ఏం కావాలి, ఏం చేయాలన్నాడు. నేను బాగా చూసేటట్టు నా కన్నులు తెరువయా అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నేల మీద ఉంచి ఉమ్ము చేసి దాన్ని బూడిద చేసి అని రాసిపోయి కడుక్కోపో అన్నాడు. వాడు కడుక్కున్న తర్వాత ఆయనకి ఏం కనిపించిందట? మనుషులు చెట్లలా కనబడుతున్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏం చేశాడు? మళ్ళీ ఒక్కసారి వానికి చేసి పంపించినప్పుడు వాడు మనిషిగా చూడడం ప్రారంభించాడు. సో కొన్నిసార్లు వాక్యం చదువుతుంటాం, మనకు అర్థం కాదు. వాక్యం చదువుతుంటే ఎంతమందికి నిజంగా అర్థమవుతుంది వాక్యం? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు కదా, అర్థమవుతుందా? కొన్ని అర్థం కావు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులకు అర్థం కాలే. గొప్ప విషయం ఏంటంటే విద్య లేని పామరులు రాశారు. అది డిగ్రీలు ఉన్న వాళ్ళు కాదు, 0 డిగ్రీ ఉన్న వాళ్ళు రాశారు వాక్యం. వాళ్ళకి అర్థం కాలే. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. పరిశుద్ధాత్మని యొక్క ఆవేశంతో కూడిన మాటలు రాయబడ్డాయి. ఆమేన్. అది మనకు అర్థం కావాలంటే హోలీ స్పిరిటే మనకు టీచర్, పరిశుద్ధాత్ముడే మనకు బోధకుడు. సో ఆ బోధకుడు మనతో కూర్చున్నప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, నా కన్నులను తెరువు ప్రభువా. హల్లెలూయా. ఏం తెరవబడాలా? సో ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన, నీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచడానికి నా కన్నులను తెరువు ప్రభువా. ఐ వాంట్ టు సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ వర్డ్ లార్డ్ అని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తే ప్రభు మన కన్నులను తెరుస్తాడు. అప్పుడు ఏ వాక్యం ఏం చెప్తుందో, దేని గురించి చెప్తుందో ఆ లోతులోనికి వెళ్తాం. అది ఎట్లుంటుందంటే జుంటె తేనె దారాల కంటే మధురంగా ఉంటుంది. అది దావీదు అందుకే అంటాడు, క్రొవ్విన మొదడు దొరికినట్టు నాకు దొరికిందంట దేవుని వాక్యం. రుచి కలిగినది అది. హల్లెలూయా. దేవునామానికి మేము కలంగక్క. గంట సేపు చెప్పారా వాక్యం, అసలు టైమే తెలియలేదు అంటారు. అంటే దాని అర్థం ఏంది? కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఆ తెరవబడిన స్థితి ప్రతిరోజు మనం అడగాలి దేవుని దగ్గర. ఆమేన్. అపవాది వచ్చి వాడు గుడ్డితనాన్ని కలగజేస్తాడు. వాడు సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? సైతానిక పేరు ఏం పేరో తెలుసా? బ్లైండ్ స్పిరిట్. ఏం పేరు మన పేరు? గుడ్డి ఆత్మ. యేసుప్రభు గుడ్డి, మూగ, చౌటి ఆత్మలను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనబడలేదన్నా అంటారు కొంత. కనబడలేదంటే అది గుడ్డాత్మ. ఆమేన్. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు, దేవా నా కనులను తెరవు నాయనా. దేవునికి స్తోత్రం. దేనికోసం తెరవమంటున్నాను? నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూడడానికి. హల్లెలూయా. నంబర్ 2, 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. ఎందుకంటే గోడకున్న వాల్ పోస్టర్లు ఇప్పుడు కూడా నిలబడి చూస్తున్నాను ప్రభువా. ఆమేన్. ఉన్నారు అటువంటి గనులు కూడా. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏమంటున్నాడు అక్కడ? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇట్లా లెక్కలు పెడతా ఉంటే ఇట్లనే చూస్తుంటారు. ఇట్లా రెప్ప కొడితే ఈడేదో మిస్ అవుతాడు అన్నట్టు. ఈడే 200 తక్కువ వచ్చినట్టు. లేదా నాకు కరెక్ట్గా ఉంది, నేను చూసినా కదా అంటే వీడు సూపంతా తిప్పేయి. అటువంటి మంచిది కాదు. హల్లెలూయా. నేను అంటాను, లెక్కను లెక్క పెట్టనోడే లెక్కలేనంత ఎత్తైన స్థితిలోకి ఎదుగుతాడు. లెక్కను లెక్క పెట్టేటోడు, లెక్కను లెక్క పైనే మనసు పెట్టేటోడు, చూపు పెట్టేటోడు అడుగు భాగంలోకి వెళ్ళిపోతాడు. అది మర్మం, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.
మీ సేవకుడిగా అది చేస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టి తన నామాన్ని మైపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నీ చూపు ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన దానిని ఆశిస్తున్నావా? దావీదులాగా ఆశిస్తున్నావా? పొరుగు వాళ్ళ వాటిపైన మనసు పడ్డదా? పొరుగు వాళ్ళ పైన చూపు పడ్డదా? ఆమె ఈయనకు పెళ్ళైందంట, ఆమెకు పెళ్ళైందంట. మరి అయినాక ఇంకేముంది? మళ్ళా వీళ్ళు కొత్తగా పెళ్ళి అంటే ఏం చూపులవి? మోహపు చూపులు, కామపు చూపులు కదా. అందుకే ప్రతిరోజు అనాలి, ప్రభువా ఈ కళ్ళను నేను నమ్మనయ్యా, కన్నులను కలగజేసిన నిన్ను నమ్ముతాను ప్రభువా. హల్లెలూయా. ఈ వ్యర్థమైన వాటిని అందు నుంచి నాకు చూపులను తిప్పైనాయనా. నేను అంటాను, మీ ఆయన కంటే మీ ఆమె కంటే ఆమెన్ పక్కనోళ్ళు ఎక్కువగా అందంగా మంచిగా కనబడుతున్నారంటే నువ్వు ఈరోజు ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయి. ఆ చూపు నన్ను తిప్పైనాయనా. మా ఆయన నాకు బాగా మంచిగా కనబడాలి, మా ఆమె నాకు చక్కగా కనబడాలి, ఇంకా నాకు ప్రపంచంలో ఎవరు అట్లా కనబడొద్దు, కాబట్టి నా చూపు మారుస్తున్నాయనా అని ఏడవాల. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అందుకే లోకంలో ఒక క్యాప్షన్ కూడా ఉంది, ఏమని తెలుసా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ఏంటంట? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మొదటి చూపులోనే పడ్డాడటాడు ప్రేమలో కాదు రా, గుంతలో పడ్డావు, లోయలో, పైకి రావు, పోతన్నే ఉంటావు. అది బాటంలెస్ పిట్, అది దాంట్లో పన్నోడు ఎవడు పైకి రాడు. అర్థమైందా? దీనికి వయసుతో పని లేదు. చూపు చాలా డేంజర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు కాబట్టి ప్రతిరోజు ప్రభు ప్రార్థన నాకు కూడా నేర్పిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రభు ప్రతిరోజు నాన్న నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ కళ్ళతో, ఆమేన్, నీ కళ్ళ గురించి ఈ ప్రార్థన చేయి. ఏమని? ప్రభువా నీ వాక్యంలోని ఆశ్చర్య కార్యాలను నేను చూచేటట్టు నా కనులు తెరవు. రెండవ మాట అంశం ప్రార్థన ఏంటి? వ్యర్థమైన దాని యొద్ద నుండి నాకు దేవునికి స్తోత్రం. చర్చిలోకి వచ్చి చూసుకున్నారట. ప్రభువును చూడాల్సిన వాళ్ళు ఏం చూసుకుంటున్నారు? ఈ మట్టి దేహాలు చూసుకుంటున్నారు. తెల్లగా, నల్లగా, పొట్టిగా, ఎర్రగా ఎవడరా చూడమని ఇక్కడ పంపించింది నిన్ను? ఏం చూస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సాక్షిగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఎవరు పరిచయం చేస్తున్నా వాళ్ళని చూపుతో చూడడానికి కూడా కాలు చేతులు వణుకుతాయి నాకు. అందుకే వెనక కూర్చుంటాను భయపడి. ఎందుకు? ఆత్మ సంచరిస్తుంటాడు ఇక్కడ. పిచ్చి చూపులతో మనం ఉంటే మనం బ్రతకలేం భూమి మీద. అర్థమైందా? కాబట్టి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు. అందుకే అనాలా అంటే కనబడుతుంటాయి కానీ వాటి నుండి మనం ఏం కావాలా? తిప్పేసుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చూశాడు, నేను చూశాను, ఇద్దరం చూసుకున్నాం. చూపులు కలిసిన శుభవేళ, నరకం వేళ. అది శుభవేళ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చావు మనుషులను చూడ్డానికి కాదు, ఇక్కడికి వచ్చావు సర్వశక్తి కలిగిన దేవుని చూడ్డానికి, ఆయన కార్యాలని చూడ్డానికి, ఆయన మంచితనాన్ని చూడ్డానికి, ఆయన శక్తిని చూడ్డానికి, ఆయన ప్రసన్నతను చూడ్డానికి, ఆయన వాక్యాన్ని చూడ్డానికి, ఆ వెలుగును చూడ్డానికి. పొరలన్నీ తొలగిపోవాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జారులు చేసిన చూపులు మనకు ఉండొద్దు. జారస్త్రీ చూపుతో చాలామందిని వల వేస్తారట. అర్థమైందా? మనం చూడడానికి దమ్ముండాల వాళ్ళకు. ఆమేన్. మనం ఆరాధించే దేవుని యొక్క నేత్రాలు ఎట్లున్నాయట? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన. అవే నేత్రాలు మన నేత్రాలుగా మార్చబడును గాక. నీ చూపులో అగ్ని కనబడాలా, నీ చూపులో శక్తి కనబడాలా. పాపపు చూపుతో ఉన్నవారిని చూస్తే ఆ పాపం అంతా కూడా కాలిపోవాలా. చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు చూస్తే చీకటి శక్తులు వదిలిపోవాలా.
బాధలో, భయంలో, కృంగుదల్లో ఉన్న వారికి ఆదరణను కలిగించే రైతుగా ఉండాలని చూపు. మైండ్ డిస్టర్బ్ చేసే చూపు ఉండొద్దు నీది. శరీరం పనిచేసే చూపు చూడొద్దు నువ్వు. ఆమెన్. మాటి మాటికి ఎందుకు చూడబుద్ధి అవుతుంది అన్నప్పుడు వెళ్ళేసి హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి నిన్ను చూడాలని ఆశ నాకు దయచేయనైనా, మనుషుల్ని కాదునైనా, శరీరాన్ని కాదునైనా, యేసయ్యా అని. ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు, అంత కోపంగా చూడొద్దు నన్ను. మార్కు సువార్త 9:47 ఏం చెప్పాడు చూడండి, జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. మార్కు 9:47. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. దాన్ని తీసి పారేయ్. రెండు కన్నులు కలిగి నరకములో పడివేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఆమేన్. అంటే నీ చూపు నిన్ను పరలోకం నరకం డిసైడ్ చేస్తుంది. అదే కదా అర్థం. నువ్వు చూసే చూపే నిన్ను పరలోకానికి నరకానికి డిసైడ్ చేస్తుంది అన్నమాట. అభ్యంతరం చేసిందంటే ఏమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అట్లా అంటే కత్తి తీసుకొని కాదు. కొంతమంది పాకం ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తారు, అది డేంజర్ నైనా, అది కాదు దాని విషయం. హల్లెలూయా. కొంతమంది పై గోడలో కొట్టుకుంటూ ఉంటారు, ఇట్లా రక్తాలు వస్తాయి, ఏం కాదు, చచ్చిపోతాను. అట్లా కాదు. ప్రార్థనతో జయించు. నరికేసే ప్రార్థనలో ఇటువంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేనైనా. ఆమేన్. తిప్పేనైనా. అందుకే చూడు, యోబు ఏమంటాడు? 31:1. యోబు 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. కన్యకలను నేను ఎలాగూ చూస్తాను. శోధనలో, బాధల్లో, కష్టాల్లో ఉన్న యోబు ఈ మాట ఎందుకు అవసరమా? ఈ మాట కొంతమందికి ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఆర్థికంగా ఒత్తిళ్ళు, తిండికి ఉండని పరిస్థితులు అన్నీ ఉన్నా వీడికి మాత్రం చూపు మారదు. ఆ పాపపు చూపే ఉంటుంది కదా. ఒక యవ్వనస్తుని పిలిచి నేను మాట్లాడుతూ ఉంటే, ఏంది నన్ను ఇట్లా చేస్తున్నావు, జాగ్రత్తరా, మంచిది కాదు అది అంటే వాడు ఏమంటాడో తెలుసా? పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను పాస్టర్ అంటున్నాడు. డైరెక్ట్ పాపం చేయలేక ఉండలేకపోతున్నాను. కాలేజీలో చదువుతున్నాను కదా, మా నాయన మెన్స్ కాలేజీలో చేర్పించి కో ఎడ్యుకేషన్లో తెచ్చాడు, ఎవరిని చూసినా వేరేగా ఉందంట వీరికి. బాగా పట్టిందిరా నీకు అని చెప్పిన. నిబంధన చేసుకో. యోబు నిబంధన చేసుకుంటున్నాడట, నా కన్నులతో. ఆమేన్. ఐ మేక్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్ దట్ ఐ వోంట్ సీ వర్జిన్స్ అన్న మాట రాయబడింది ఇంగ్లీష్లో. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనం ఈ ప్రార్థనలు చేయాల్సిందే. నా చూపు మార్చునైనా. చూపులోనే పడేశాడు సాతానునైనా, తోటలోంచి గెంటి వేయబడే పరిస్థితినైనా. ఈరోజు ఆ చూపుతోటే మేము కూడా సన్నిధిలోంచి దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చాం. కాబట్టి అవి చూడకుండా కన్ను తిప్పునైనా అని ఇవే మాట్లాడుతుండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇట్లా చూస్తే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అద్దాలు పెట్టి చూస్తారు, ఏం చూస్తారో ఎవడికి తెలియదు, అదే మర్మం. ఎక్కడ చూస్తున్నాడో ఎవడికి అర్థం కాదు, అది డేంజర్. అద్దం లాంటి పొర బయటికి పోవాలా, తేటగా కనబడాలి. హల్లెలూయా. ఎవడైనా అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, ఇంకా వేరే చేసినా వాడిని ఇట్లా తేరి చూస్తే వాడు చూడగలడా? పోలీసు వాళ్ళని కళ్ళు పెట్టి చూస్తాడా వాడు దొంగ? మన చూపులే మనల్ని పట్టించేస్తాయి. అది పాపమైనా, మంచి అయినా, చెడ్డైనా అన్నీ. అందుకే దీనికి చాలా ఏం మాట్లాడా బోధకుడు, కళ్ళ గురించి ఎంత బాగా చెప్పాడయ్యానా. ఇది దేహానికి దీపం అని ఎందుకు అన్నాడంటే, నీ కళ్ళే చెప్తాయి నువ్వు ఎవరో అని. సో నంబర్ 1 ఏం చేయాలంట? నీ యొక్క వాక్యములోని ఆశ్చర్య కార్యాలు నేను చూసేటట్టు నా కన్నులు తెరువునైనా అని ప్రార్థన చేయాలి. రెండవదిగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి ప్రభువా, నా కళ్ళతో నేను నిబంధన చేస్తున్నాను ప్రభువా అని అడగాలి. ఆమేన్. చివరిగా మనం చూస్తే హల్లెలూయా 123:1
ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన. 121:1. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నా. ఆమేన్, హల్లెలూయా. ఆకాశమందు సీనుడా, నీ తట్టు నా కన్నులు. హల్లెలూయా. ఎవరి తట్టు? అందరు చెప్పాలి, ఎవరి తట్టు? ప్రతి విషయంలో ఎవరి తట్టు చూస్తుండాలా? ఆమేన్. భూ సంబంధమైన వాటిపైన కాదు, పర సంబంధమైన వాటిపైన అన్నాడు. అంటే మన దృష్టి అంతా కూడా ఆకాశమందు ఆసీనుడైన వాడు. ఆయన సింహాసనం అంతుంది. ఆకాశము నా సింహాసనము అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. కాబట్టి చూపి రోజు ఏం చూస్తుండాలా? ఆయన సింహాసనాన్ని చూస్తుండాలి, ఆయన వైపే చూస్తుండాలి. ఫర్ ఎవ్రీథింగ్, ఆమేన్. ప్రతి దానికోసం ఆయన వైపే చూస్తుండాలి. దాసి ఎట్లయితే తన యజమానుని వైపు చూస్తుంటాదో, మన కన్నులు కూడా అదే రీతిగా ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తుండాలా. ఎందుకంటే కొండల తట్టు మన కన్నులు ఎత్తి చూస్తాము, కానీ సహాయం అక్కడి నుండి రాదు మనకు. యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఉండాలి. అయ్యా, ఆకాశమందు ఆసీనుడైన దేవా, నీ వైపు నా కన్నులెత్తుతున్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను రాసిన సువార్త 11:41 మాట. 11:41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితినవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము చూచున్నట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అందరూ ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, సర్వ శరీరులకు ప్రభు అయిన దేవా, నీకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ సమయాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మా చూపులు నాయనా, మా కనులు ప్రభువా, మాకు దీపమై ఉన్నదని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ కనులు ఏం చేస్తాయో మేము నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి మా కనులు తేటగా ఉండాలి ప్రభువా, క్లియర్గా ఉండాలి ప్రభువా. నానా, ఎలాంటి నైనా బలహీనత మా చూపులో ఉండడానికి వీల్లేదు ప్రభా, మా కళ్ళల్లో ఉండడానికి వీల్లేదు నాయనా. నాయన, స్పష్టంగా మేము చూసే కృప మాకు దయచేయండి అయ్యా. మీ వైపు చూసే కనులు మాకు దయచేయండి నాయన. సమస్య వైపు కాదయ్యా, మీ వైపు మేము చూడాలి నాయన. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు భారముతో నింపబడిన కన్నులతో బ్రతుకుతున్నామయ్యా. సెల్ ఫోన్లు చూసి భారం ఎక్కినైనా కన్నులు, పాపాన్ని చూసి భారం ఎక్కినైనా కన్నులు, నాయనా ప్రార్థనకు నాయనా సహకరించలేని కనులుగా మా కనులు ఉండిపోయినాయి ప్రభువా. తండ్రి, అటువంటి బలహీనతలన్నీ తొలగించు నాయనా. తండ్రి, నిత్యము మిమ్మల్ని చూచే కనులు మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలయ్యా. నాయనా, గొప్ప దేవా, మా కనులకు వెలుగుంటుందని, మా కనులు మాకు దీపమై ఉన్నదని మీ వాక్యం సెలవిస్తుంది. నానా, ఎవరైతే ఈ దేహాన్ని పాడు చేసుకుంటారో వాళ్ళని నేను పాడు చేస్తానన్నావు ప్రభువా. కాబట్టి నాయనా, ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండగా ఈ దేహాన్ని మేము పాడు చేసుకోవడానికి వీలు లేదు ప్రభువా. పవిత్రంగా పెట్టుకోవడానికి, పరిశుద్ధంగా పెట్టుకోవడానికి నాయనా, ఎలాంటి దాగు మచ్చ ముడత కలంకము లేకుండా నేను ఉండడానికి మీ కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం అందరి హృదయాల నీరుకట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభు